అసలు ఇంత మెత్తగా ఇడ్లీ ఎలా చేశారండి? నాన్న కైలాష్, ఏంట్రా టిఫిన్ తినకుండా వెళ్ళిపోతున్నావు? తినాలనిపించట్లేదమ్మా. అల్లుడేం తినకుండానే వెళ్ళిపోయాడని చెల్లమ్మా. రాధిక చేతి వంటకు అలవాటు పడ్డాడు. భార్య దగ్గరుండి కొసరి కొసరి వడ్డిస్తుంటే తినడానికి అలవాటు పడ్డాడు. అందుకే వాడలా తినకుండా వెళ్ళిపోయాడు. మీరు తినండి వదినా. నాకు కూడా ఏం తినాలని లేదు. సరిపోయింది. ఇలా అయితే ఇక నేను ఎప్పటికి బావకి దగ్గర అయ్యేది? భార్య మీద కైలాష్కి ప్రేమ నర నరాన ఎక్కేసింది. ముందు దాన్ని దించాలి. కూర్చోండి, మనం తిందాం. ప్రియా, నేను ఇంకా బయలుదేరుతాను. అప్పుడేనా? ఇంకో 2 రోజులు ఉండొచ్చు కదక్క. నీకు తెలుసు కదా, మీ బావగారు నేను వంట చేస్తేనే తింటారు, లేదంటే ఆయన సరిగా తినరు. అక్క, నేను కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. నువ్వు కూడా వచ్చి వెళ్తుండక్క. నువ్వు చెప్పాలా ప్రియా? నేను చెప్పేది మాత్రం బాగా గుర్తుపెట్టుకో. సంసారం అన్నాక సమస్యలు, కుటుంబం అన్నాక కష్టాలు సహజం. నువ్వు ఇంతకు ముందులా అల్లరి పనులు కాకుండా బాధ్యతతో మసలుకొని భర్తతో అభిప్రాయ భేదాలు వస్తే తెలివిగా నడుచుకో. అక్క, నేను నాన్న పెంపకంలో ప్రేమతో పాటు బాధ్యత కూడా తెలుసుకున్నాను. సమస్య వస్తే సరిదిద్దుకోగలిగే చాకచక్యాన్ని నేర్చుకున్నాను. నా భర్త వల్ల తప్పు జరిగితే దాన్ని ఒప్పు చేసి ఇంకోసారి అది రిపీట్ కాకుండా చూస్తాను. అత్తామామల్ని తల్లిదండ్రుల్లా ఆదరిస్తాను. యు డోంట్ వరీ, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ థింగ్స్, యు నో. నేనైనా నాన్నైనా అమ్మాయినా మేమందరం కోరుకునేదే నీ సంతోషమే ప్రియా. ప్రియా ప్రియా అక్క ఇక్కడ అంచనాలకి మించి ఉంటుంది. సరే పద. మీ వారిని మీ అత్తగారు వాళ్ళని పిలిచి చెప్పేసి వెళ్తాను. దేవదాస్, ఏంటి ఆ పిలవడం? మీరిద్దరే ఉన్నప్పుడు పిలుచుకో, అందరిలో ఉన్నప్పుడు మర్యాదతో పిలువు. సరే అక్క. ఏవండోయ్ శ్రీవారు. ఏంటి? అమర్ గారు, నేను మా అత్తగారింటికి బయలుదేరుతున్నాను. అదేంటి రాధిక గారు, ఇంకొన్నాళ్ళుండి మీ చెల్లెలు పరిస్థితిని కళ్ళారా చూసి వెళ్తారనుకున్నానే. నా పరిస్థితిని చూడటం ఏంటి? ఐ మీన్, కొత్తగా కాపురానికి వచ్చావు, నేను నిన్ను ఎలా చూసుకుంటున్నానో, నీతో ఎలా ఉంటున్నానో అనే టెన్షన్ మీ అక్కకు ఉంటుంది కదా. మనతోనే ఉంటే అంతా తెలుస్తుంది కదా. మీరెలా చూసుకుంటారో తెలుసుకోవడానికి మా అక్క నా దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. మీరు బాగా చూసుకుంటే నేను మిమ్మల్ని అంతకన్నా బాగా చూసుకుంటాను. ఇబ్బంది పెడితే అర్థమయ్యేట్టు చెప్పి
బాగా చూసుకునేలా చేసుకుంటాను. అమర్ గారు, మా నాన్నగారి తర్వాత పెద్ద కూతురిగా బాధ్యతలు తీసుకోవాల్సింది నేనే కాబట్టి చెప్తున్నాను. ప్రియని జాగ్రత్తగా చూసుకోండి. నువ్వు చెప్పే జాగ్రత్త ప్రియాని బాగా చూసుకోమని నువ్విచ్చే ఇండైరెక్ట్ వార్నింగ్ అని నాకు తెలుసు రాధిక. కానీ నేను చూసుకోనుగా. నువ్వు సర్దిద్దుకోలేని కష్టం ఏదైనా వస్తే మీ మామయ్య గారికి చెప్పుకో. మామయ్య గారు, నా చెల్లెలి బాధ్యత మీదే. కడుపులో పెట్టుకుని ఆదరించండి. తప్పకుండానమ్మా, నువ్వెలాంటి ఆందోళన పెట్టుకోకు. ప్రియా నాకు మరో కూతురు. ఒకవేళ అమర్ ఏదైనా పిచ్చివేషాలు వేస్తే నీ చెల్లెలికి అండగా నేనుండి వాడికి నేను బుద్ధి చెప్తా. రాధిక గారు, ఇన్ని జాగ్రత్తలు చెప్పే బదులు మీరే మరో 4 రోజులుండి మీ చెల్లెలు కాపురం కుదుట పడ్డాక అప్పుడు వెళ్ళొచ్చు కదా. నేనిప్పుడు ఒక చోట ఉండడానికి నేనిప్పుడు మా నాన్న కూతుర్ని కాదు. నా కాపురం నాకుంది. అత్తగారి బాధ్యత నేను తీసుకోవాలి. నా భర్తకి కావలసినవి నేనే చూడాలి. ముందు ముందు ప్రియ కూడా నాలాగే భర్త విషయంలో, అత్తమామల విషయంలో మసులుకుంటుంది. మీరు కూడా దయచేసి మంచి భర్తగా ఉంటారని ఆశిస్తున్నాను. నేనెలా ఉంటాను భవిష్యత్తులో మీకే తెలుస్తుంది. సర్లేండి, ఉండను అంటున్నారు కదా, నేను డ్రాప్ చేస్తాను. పదండి. వద్దు వద్దు, నేనే వెళ్తాను. మామయ్య, అత్తయ్య, వెళ్ళొస్తాను. నేహ, బాయ్. 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 జాగ్రత్త. రాధిక గారు, మీరు వద్దన్నా నా మనసు అంగీకరించదు. నేనే డ్రాప్ చేస్తాను. అవసరం లేదు. అన్ని వేళలా నాకు తోడుగా నా భర్త ఉన్నారు. ఎప్పటికీ ఉంటారు. తీసుకువెళ్ళడానికి, తీసుకురావడానికైనా, ఇంకా దేనికైనా ఆయన నాకు తోడుగా ఉంటారు. మీ అభిమానానికి చాలా థ్యాంక్స్. ప్రియా, కొత్త లైఫ్ స్టార్ట్ అయింది. అంతా బాగుంటుంది. అఫ్ కోర్స్ బావ్ గారు. కైలాష్ గారు, కూర్చోండి. కాఫీ తాగేసి వెళ్ళొచ్చు. నేహా, వెళ్ళి కాఫీ తీసుకురామ్మా. వద్దు. రాధికని ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఇంకొకసారి వస్తాను. జెంటిల్మెన్, ప్రియాని మాత్రం బాగా చూసుకో. ఇంతదాకా మీ శ్రీమతి గారు కూడా ఇదే చెప్పారు. నువ్వు చూసుకోకపోయినా ప్రియా ఊరుకోదనుకో. థ్యాంక్ యూ బావ్ గారు. ఎనీవే, వన్స్ అగైన్ విషింగ్ బోత్ ఆఫ్ యూ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. సరే, వెళ్ళొస్తాం ప్రియా, వెళ్ళొస్తాం. మంచిదమ్మా. పదండి. పద. నువ్వు నాతో లేనిది ఒక్కరోజే అయినా ఏమీ తోచలేదు రాధిక. చాలా మిస్ అయ్యానన్న ఫీలింగ్ కలిగింది. నీ మీద నాకెంత ప్రేముందో తెలిసొచ్చింది.
నాకొక విషయం చాలా బాగా అర్థమైంది రాధిక. ఏమర్థమైందండి? మందు కన్నా సిగరెట్ కన్నా ఇష్టం అనేది చాలా పెద్ద వ్యసనం. దగ్గర వాళ్ళని దూరం చేసుకుని ఉండడం చాలా కష్టం. మనసు అనేది పెద్ద రాక్షసి. ఇష్టం ఎక్కువైనా బాధ పెడుతుంది, తక్కువైనా బాధ పెడుతుంది. బాగా చెప్పావు రాధిక. ఆ మాయలో ఇరుక్కున్నాక బయటపడటం చాలా కష్టం. ఎందుకు ఇక్కడ ఆపారు? అమ్మ మెడిసిన్స్ తెమ్మని చెప్పింది. నువ్వుండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఆ పాపురా. ఏంట్రా? రాధికారా? హాయ్ రాధిక. నీకు ప్రపోజ్ చేసింది అవినాష్ అన్న సంగతి మర్చిపోకు. నువ్వా? ఎలా ఉన్నావు రాధిక? బాగున్నాను. నువ్వు బాగున్నావు. అటు అమర్గాడి పని బాగుంది. ఏంటి? ఏదేమైనా అమర్ లక్కీ రాధిక. నీతో తిరిగినన్నాళ్ళు తిరిగి నిన్ను వదిలించుకున్నాడు. ఇప్పుడు నీ చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు. వాడికి ఎక్కడో మచ్చుంది. అందుకే అక్క చెల్లెళ్ళతో సరసాలాడే అవకాశం దొరికింది. పెళ్ళైన ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాలో తెలుసారా నీకు, ఇడియట్? నేనన్న దాంట్లో తప్పేముంది? అయినా ఒకప్పుడు నువ్వు నా లవ్ని యాక్సెప్ట్ చేసుంటే మన ఇద్దరం మ్యారేజ్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు చూడు, అమర్ కూడా హ్యాండ్ ఇచ్చాడు. ఇంకొక మాట మాట్లాడితే చెంప పగిలిపోతుంది. వెళ్ళిక్కడి నుంచి వెళ్ళు. రే రారా వెళ్దాం. ఎవరు రాధిక అతను? తెలిసిన అతనండి. ఇప్పటిదాకా బానే ఉన్నావుగా, సడన్ గా డల్ అయ్యావేంటి? అదేం లేదండి. వెళ్దామా? ఇదిగో హల్వేనే, కాయగూరలు. పొద్దున్న మీ బావ టిఫిన్ కూడా సరిగ్గా చేయలేదే. ఇప్పుడైనా నువ్వు చేసిన వంట తిని నిన్ను మెచ్చుకోవాలి. సరేమ్మా. ఎవరయ్యా ఫోన్ చేసేది? ఎందుకంత కంగారు పడి కట్ చేస్తున్నావు? ఇంకెవరు? అప్పిచ్చి నన్ను ఆదుకున్న దేవుడు.
అప్పు తీర్చాల్సిన గడువు దాటేసరికి రాక్షసుడిలా వెంటబడుతున్నాడు. నువ్వు సమాధానం చెప్పకుండా ఫోన్ కట్ చేస్తే వాడొచ్చి ఇంటి గేటు ముందు నించుంటాడు. మనకొన్న ఈ నీడ కాస్త పోతుంది. అప్పు తీర్చే మార్గం దొరకట్లేదే అలివేని. దొరికితే వాడు మొహం మీద విసిరి కొట్టను. మార్గం దొరికిందే అలివేని. ఏంటయ్యా? అదిగో బీరువా తాళాలు. ఆ తాళాలు తీసుకుని నాకు కావాల్సినంత డబ్బు నొక్కేసి వాటిని యథాస్థానంలో పెట్టేస్తాను. నాన్న, పోయినసారి ఇలా చేసే రాధికాకి దొరికావు. చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు అయ్యింది మన పరిస్థితి. అలాంటి పనులు ఏమీ వద్దు నాన్న. ఈ ఒక్కసారేనమ్మా, ఇంకెప్పుడు చేయను. అయ్యో వద్దయ్యా, నా మాట వినయ్యా. ఏం కాదు, నేను చూసుకుంటాగా. ఆగు. నాగధరం చూస్తున్నావేంటన్నయ్య? అంటే ఏదో కింద పడిన శబ్దం వచ్చిందమ్మా, ఏంటా అని చూసొస్తున్నా.